బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హారిక గారు. హలో అండి. మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్, అలాగే మాట్లాడడంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి? నాకు తెలిసిన చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాడు, బట్ ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. మేము అందరం సైలెంట్ అని ఐ బిలీవ్. ఇప్పుడు ఏంటి ఆయన ఇన్స్పిరేషన్తో ఏదైనా అగ్రెసివ్ అవుతారా? అగ్రెసివ్ అంటే సినిమాలు చేయడంలో కానీ ఎక్కువ మాట్లాడడంలో కానీ? సినిమాలు చేయడంలో ఎస్, ఎక్కువే మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ క్వశ్చన్. ఓకే. కళ్యాణ్ గారు, సరే మనకి గోవా బ్యాక్డ్రాప్, నలుగురు ఫ్రెండ్స్ అంటే ఈ నగరానికి ఏమైంది, కొంచెం ఆ బ్యాక్డ్రాప్ గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎలా చూస్తారు దాన్ని? లేదండి, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. గోవాకి వెళ్తారు అంతే, వాళ్ళు వెళ్ళారు మన వాళ్ళది కొంచెం క్లాస్గా ఉంటుంది. మన వాళ్ళదంతా కొంచెం చిల్లర వ్యాపారాలన్నీ ఉంటాయి ఇంట్లో. అదే కొంచెం యూట్యూబ్లో కింద కామెంట్స్ హ్యాంగ్ ఓవర్ అది ఇది ఏముండదండి. మీరు సినిమా చేసిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, కావాలంటే స్పామ్ చేసుకోండి, ఏముండదు. మొత్తం కొత్తగా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఫ్రెష్ ఐడియాతోనే ఉంటుందండి. కళ్యాణ్ గారు, హీరోలందరూ పాత వాళ్ళు ఉన్నారు కానీ హీరోయిన్స్ని చేంజ్ చేసినట్టున్నారు, ఎందుకే సార్? హీరోయిన్స్ ఉండరు సినిమాలో అసలు, కానీ మీకు ప్రతి 20 నిమిషాలకి ప్రతి అరగంటకి ఒక కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ఎంటర్టైన్ చేయడానికి. అమ్మాయి లేకపోతే మళ్ళీ మీరు ఏమన్నా డిప్రెషన్గా ఫీల్ అవుతారేమని ఏదో కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ప్రతి 20 నిమిషాలకు ఒకసారి. భీమ్స్ గారు హాయ్ అండి. స్లమ్ డాగ్ మిలియన్లో లచ్చిగాడి పెళ్ళి అనే ఒక సాంగ్ కొట్టారు మీరు. దీంట్లో ఇప్పుడు లడ్డుగాడి పెళ్ళి అని కొంచెం అదే ట్రాక్ పాడారు. సో ఏంటి మీ డిసిషన్? ఇది డైరెక్టర్ డిసిషనా? నాదే. ఓకే బాయ్. బాయ్. కళ్యాణ్ గారు, హై, దిస్ ఇస్ కౌసల్య.